అక్రమాలపై సవాలు ఎంబీఏ ఎంసీఏ కళాశాలలో మళ్ళీ తనిఖీలకు అవకాశం సవాలు విసిరిన సీజేఎస్ అధ్యక్షులు అని చెప్పి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాద్ ఇచ్చింది. కాలేజీకి వెళ్లకున్న పట్టా పక్కా అన్న శీర్షికతో సంచలనం సృష్టించిన వార్త నిజమేనని తేలింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఎంసీఏ కళాశాల రాటిఫికేషన్ తనిఖీల్లో భారీ అక్రమాలు జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆడిట్ సెల్ అధికారులపై ఆరోపణలు. కళాశాల ఆడిట్ అధికారుల తనిఖీల పేరుతో భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తూతు మంత్రంగా తనిఖీలు చేసి నిబంధనలు పక్కన పెట్టారని సమాచారం. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు సైతం ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నాయి. ముడుపులు ఇస్తే తనిఖీలు త్వరగా పూర్తవుతాయని, లేకపోతే ఇన్స్పెక్షన్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘన. రాటిఫికేషన్ పూర్తయిన మరుసటి రోజే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని తొలగించడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బర్కత్పురంలోని ఓ ఎంబీఏ కళాశాల గత 4 సంవత్సరాలుగా లీజ్ డీడ్ లేకుండానే అధికారులు కనుసన్నలు నడుస్తుంది అని తేలింది. అంతేకాకుండా కొన్ని కళాశాలకు అఫిలియేషన్ ఆర్డర్ ఒక చోట ఉంటే భవనం మరో చోట ఉన్నప్పటికీ తనిఖీలు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలపై సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ ఉస్మానియా వైస్ ఛాన్సలర్కు సవాల్ విసిరారు. అధికారులు యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపితే అన్ని ఆధారాలు బయటపెడతానని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓయూ అధికారులు ఈ అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇన్స్పెక్షన్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా లేదా అన్నది చూడాలి. కాలేజీకి వెళ్లకున్న పట్టా పక్కా అని చెప్పి గతంలో వచ్చింది. మాసారం ప్రేమ్ కుమార్ తెలంగాణ క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు గతంలో రాష్ట్రం అక్రమ నిబంధనలు పాటించకుండా అక్రమాల పేరుతో నడుస్తున్న ఎంబీఏ ఎంసీఏ కాలేజీల యాజమాన్యాలపైన ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి, ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రానికి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఫిర్యాదు ఇచ్చిండు. ఎందుకు అంటే కాలేజీ బిల్డింగులు ఉంటాయి కానీ విద్యార్థులు ఉండరు, ఫ్యాకల్టీ ఉండదు, క్లాసులు ఉండవు, కానీ పట్టాలు వస్తాయి. కాలేజీకి పోయే పని ఉండదు, కాలేజీ మొహం చూడకుండా ఎగ్జామ్ రాస్తే చాలు పట్టాలు వచ్చే పరిస్థితి అలా ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్స్కి చాలా కాలేజీలు చేస్తున్నాయి. వాటిపైన కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ పైన తీసుకునే చర్యలు, చేస్తున్న విచారణలో కూడా మళ్ళీ అవినీతి అట. ఆ కాలేజీలు నడిచేదే అవినీతితోని. మళ్ళీ అవినీతి కాలేజీలను ఇన్స్పెక్షన్ పోయే అధికారులు కూడా అవినీతి కార్యక్రమాలు చేసి ఆడ ఏం లేదు అని చెప్పే కార్యక్రమం చేస్తాడట. దానిపైన ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో మాసారం ప్రేమ్ కుమారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి సవాల్ చేసిండు. నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆధారాలు ఉన్నాయి, మీరు నిజంగానే చర్యలు తీసుకుంటా, లోపాయకారి ఒప్పందాలు పెట్టుకోనంటే, లంచాలు తీసుకొని రాటిఫికేషన్ సరిగా ఉందని చెప్పను అంటే, నిజమైన కమిటెడ్ ఎంక్వైరీ చేస్తా అంటే తీస్తా, నా దగ్గర ఉన్న ఆధారాలను మీకు ఇస్తా. లేదు ఈ ఆధారాలను వాళ్ళకి చూపించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని అంతా బాగుందని చెప్పే కార్యక్రమం అయితే అసలు ఇయ్యటమే దానిగా టైం వేస్ట్ ముచ్చట అని చెప్పి ఆయన ఒక సవాల్ ఇచ్చినాడు కంప్లైంటెంట్గా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముఖ్యమైన యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ స్పందించాలి. మీ సవాల్ని స్వీకరిస్తున్నా, నేను రీవెరిఫికేషన్ చేపిస్తా, ఎంక్వైరీ చేపిస్తా, కఠినమైన చర్యలు తీసుకుంటా, తప్పులు ఉంటాయి అని చెప్పే మరి పరిస్థితి ఉందా? నిజంగా ఆ సవాల్ని స్వీకరిస్తారా? ఇది మాసారం ప్రేమ్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ వీసీకి సవాల్ ఇచ్చిరిండు. నా సవాల్ని స్వీకరించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు నిజంగానే కఠినమైన చర్యలు కాలేజీ యాజమాన్యాలపైన, ఇన్స్పెక్షన్ చేసిన అధికారులపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటా అంటే ఇస్తా అని చెప్పిండు. మరి రెడీగా ఉండడా తీసుకోవడానికి వీసీ గారు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగం కానీ, లేదా మళ్ళీ పాత పద్ధతిలోనే తూతు మంత్రం వెరిఫికేషన్లు, ఇన్స్పెక్షన్లు, రాటిఫికేషన్లు చేసి అంతా బాగుందనే అనిపించే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. ఇది ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.